అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం కూడా అది కొత్త జోనర్ 4 దాన్ని లాస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఈ సినిమా ట్రైలర్ చూసిన దాన్ని బట్టి మలయాళంలో అయితే చాలా పెద్ద హిట్ అయిపోయేది ముందే. అంటే ఇంత మలయాళం మమ్ముట్టి గారి బ్రహ్మయ్య ఉన్న సినిమా వచ్చింది, ఆ కైండ్ ఆఫ్ ఏమన్నా దీనికి ఏమన్నా లింకప్ అయి ఉందా? అంటే కొంచెం ఈ పాత్ర అలా కనిపించడం వల్ల కొంచెం ఏమన్నా కనిపిస్తుంది సార్ ప్యారలల్. బట్ బ్రహ్మయుగానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్ అసలు. అండ్ ప్యారలల్స్ తీయాలంటే కనుక యాజ్ ఐ టోల్డ్ యూ, ఆయనకి నేను ఎప్పుడైనా ఎవరికైనా సరే మ్యూజిక్ డైరెక్టర్ కూడా రిఫరెన్స్ ఇవ్వమంటే రిఫరెన్స్ ఇచ్చేవాడిని కదా, నాకు ఇలా వినిపిస్తుంది మ్యూజిక్ అది కొట్టు అని చెప్పేసి అనేవాడిని. సో దెర్ ఈస్ నో రిఫరెన్స్ ఫర్ దిస్ ఫిల్మ్స్లో అడగాలంటే. ఇప్పుడు ఈ టీజర్స్ అన్నింటిలో చెప్తున్నట్టుగానే ఒకడు ఉంటాడు, వాడికి ఒక 55-60 ఏళ్ళు ఉంటాయి, ఆడి పేరు రావు బహదూర్. వాడు టెర్మినల్లీ ఇల్ అనమాట. వాడు లాస్ట్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ నుంచి సఫర్ అవుతుంటాడు. సంవత్సరం క్రితమే 4 నెలల్లో చచ్చిపోతాడు అని చెప్పేసి డాక్టర్లు డిక్లేర్ చేశారు. కానీ ఆడు చావట్లేదు. సో 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 మీకు మొదటి సీన్లోనే అర్థమైపోతుంది ఎందుకు చావట్లేదు అని చెప్పేసి. వాడికి ఒక క్వెస్ట్ ఉంది. ఆ క్వెస్ట్ కోసం ఆబ్వియస్లీ ఎనీ స్క్రీన్ ప్లే ప్రొటగనిస్ట్కి ఒక క్వెస్ట్ ఉంటుంది కదా, అలాగే వీడికి ఒక క్వెస్ట్ ఉంది. ఆ క్వెస్ట్ కోసం అని చెప్పేసి వాడు చావకుండా నేను చావను బై అనేది దీంతో కూర్చున్నాను అనమాట. సో అతని క్వెస్ట్ ఏదైతే ఉందో, అతని వాంట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఎలాంటి సైకలాజికల్ అది ఫుల్ఫిల్ చేసుకోవటానికి సైకలాజికల్ డ్రామా అనేది రాయడం అయిందండి. ఎందుకంటే ఒక గదిలోంచి కదలలేడు, ఆడి టర్మినల్లీ ఇల్లు, వాడికి ఉన్న వాంట్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటాడు. వాడికి రోడ్డు మీదకి వెళ్ళడానికి ఓపిక ఉండదు, మరి ప్యాలెస్ దిగడానికి ఓపిక ఉండదు కదా. సో వీడు ఆడి చుట్టూ ఉన్న జనాల సైకాలజీతో ఆడుతూ ఎలా వాడి వాంట్ని ఫుల్ఫిల్ చేసుకుంటాడు అనేది కథ. ఈ నెపంతో మనం వాడు అసలు ఎవడు, ఆడు ఎట్లాంటి వాడు, ఇలా అయిపోయేటప్పుడు పాపం ఎన్ని స్టేజెస్లో వాడి జీవితం సంకనాగిపోయింది. అంటే చెప్తారు కదా లాస్ట్లో, జీవితం సంకనాగిపోయినప్పుడు ఆ శక్తులు సిద్ధిస్తాయని. ఆ స్టేజెస్ ఆఫ్ జీవితం సంకనాగిపోవడం అనేది ఈ కథ మొత్తం చెప్పే కదండి. చిన్ డౌన్ రేంజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఈ సెకండ్ మూవీకి ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఎందుకు తీసుకున్నారు? అసలు అది కూడా మళ్ళీ సత్యదేవ్ గారికి చాలా థియేట్రికల్ హిట్ అవసరమైన టైంలో ఎందుకు చేస్తున్నారు సార్? ఇది మిమ్మల్ని ఉద్దేశించి కాదు, కానీ ఈ కాంప్లికేటెడ్ అని దాని గురించి అడ్రస్ చేయాలి సార్. మనం ఏమంటారు, ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా ప్రపంచ స్థాయి సినిమా తీస్తే అది కాంప్లెక్సే అవ్వాల్సిన అవసరం లేదు సార్. మన ఇంట్లో పుట్టింది కావచ్చు, మన వీధిలో జరిగిన కథ కావచ్చు. వీఆర్ జస్ట్ అప్గ్రేడింగ్ అవర్ టెక్నికాలిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ అడాప్టింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద వెస్ట్. we're just trying to innovate with the technology that we have and the culture and stories we could tell. సో అంతకు మించి ఇదేం కాదు. మీరు అది చాలా అట్టిపండు తిన్నంత ఈజీ ఈ సినిమా అర్థం చేసుకోవటం. అసలు అటువంటి సమస్య ఏం లేదు. కాకపోతే ఖచ్చితంగా భారీ సన్నివేశాలు ఉంటాయి. టెక్నికల్లీ ఇట్ వాజ్ ద మూమెంట్. అంటే నేను సినిమాల్లో డైరెక్టర్ అవ్వదాం అనుకున్నప్పుడే నేను ఎప్పుడేం చెప్తుండేవాడినంటే, నా ఫ్రెండ్స్ కొంతమంది ఈ వెస్ట్రన్ ఫిల్మ్స్ చాలా చూడమని, లేదంటే వెస్ట్రన్ ఫిల్మ్స్ వరల్డ్ సినిమా చూడాలని వాళ్ళు చాలా ఎక్కువ చూస్తుండేవాళ్ళు. నన్ను చూడమని చెప్పేసి అంటుండేవాళ్ళు. నేను అలా చూసేవాడిని కాదనమాట. నాకు నచ్చిన 1-2 వెరీ చూజీగా చూసేవాడిని. ఎందుకంటే ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై ఇమాజినేషన్. నా అంతటా నేను క్రియేట్ చేయాలి అని ఏ రోజు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని ఎక్కువ చూసేవాడిని కాదు. నేను ఒక అలవాటు ఏం చూశానంటే, ఈ వెస్ట్రన్ ఫిల్మ్స్ అన్ని చూసి టెక్నాలజీ తీసుకొస్తారు. దాంతోపాటుగా అనుకోకుండా తెలియకుండా ఆ కల్చర్ కూడా వచ్చేస్తుంది మన సినిమాల్లోకి. వాళ్ళ కథలు చెప్పేస్తుంటాం మనం. సో నేను చెప్పింది అది కాదు, మన కథలు, మన ఇంట్లో జరిగే కథలు. మీ సినిమా చూసినట్టయితే ఒక్కసారి గర్వం నెత్తికెక్కితే, టీజర్ చూసినట్టయితే ఒకసారి గర్వం నెత్తికెక్కితే చచ్చేదాకా పోదంటారు కదా అని చెప్పేసి ఇవన్నీ మనం మాట్లాడుకున్న డైలాగులే కదా మన ఇంట్లో ప్రతిరోజు. సో ఈ సినిమా అచ్చు తెలుగు సినిమా. ఆయన చెప్పారు కదా ఇందాక, ఆయన ప్రాంతంలో మాట్లాడుకున్నటువంటి భాష ఎలా వచ్చింది దీనికి అని చెప్పేసి. మా నాన్నగారు 1943 మోడలు, మా అమ్మగారు 1947 మోడలు. సో వాళ్ళ భాష నాకు అంటుకుంది. ఆ భాషే తెలుగు, ఆ భాషే నా కథల్లో కూడా ఉంటుంది. సో ఇది అచ్చు తెలుగు సినిమా. జస్ట్
ట్రై టు రీడిఫైన్ ఇట్ సెల్ఫ్ అంతే. సో కాబట్టి కాంప్లెక్సిటీ ఏమి ఉండదు అసలుకి. వెంకటేష్ గారు, హాయ్ సార్. ట్రైలర్ నేను క్లాసిఫై చేయట్లేదు అంటున్నాను, ఆడియన్స్, నేను కూడా ఆడియన్సే అని చెప్పేసి అంటున్నా. అండ్ ఇది మేధావులు మాత్రమే చూసేటువంటి సినిమా కదా, ఎందుకంటే మనిషి అనేవాడు మేధావుడు, ప్రతి ఒక్క వ్యక్తికి మేధస్సు ఉంటుంది. ఇంతకు ముందు మీరు చాలా ఇంటెలెక్చువల్ గా మాట్లాడేవారు కదా, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నా కదా సార్. మరి మేధావుల సినిమా కాదంటున్నారు. ఇది మేధావుల సినిమా అని మాత్రమే కాదు అంటున్నా, అని ట్యాగ్ వేయాల్సిన అవసరం లేదు. అందరూ మేధావులే, ప్రతి మనిషికి మేధస్సు ఉంటుంది. మనం ఎందుకు అంటే, నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, ప్రతిసారి ఆడియన్స్కి అర్థమవుద్దా, ఆడియన్స్ ఏంటి సార్ తెలుగులో ఉన్న నిశాని వల్ల చదువుకున్నాను సార్, వెళ్తున్నాను సార్, వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? ప్రతి మనిషికి ఒక మేధస్సు ఉంటుంది సార్. Telugu states have the most internet penetration in the country. We are the highest GDP. అందుకనే ఓటీటీలు అంత షైన్ అవుతున్నాయండి. డెఫినెట్లీ సార్, చూస్తున్నారు సార్, థియేటర్స్ కూడా వచ్చి చూస్తున్నారు. తెలుసండి, నేను చిన్నప్పుడు 4 సినిమాలు చూసాను రోజుకి. సార్ మిగతా సినిమాల గురించి నేను మాట్లాడలేదు సార్, నా సినిమా గురించి మాట్లాడుతున్నాను. నా చెప్పండి. సినిమా థియేటర్ వాల్యూ ఫిల్మ్. థియేటర్లో ఖచ్చితంగా మర్చిపోరు, థియేటర్లో వాళ్ళు చెందిన అనుభూతి ఖచ్చితంగా. ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం వచ్చిన నా మొదటి సినిమా ఈ రోజుకి మనం మాట్లాడుకుంటాం అంటే దానికి కారణం ఒక కైండ్ ఆఫ్ అనుభూతిని ఇచ్చింది కదా. అటువంటి అనుభూతి, మర్చిపోలేనటువంటి అనుభూతి రావు బహదూర్ కూడా ఇస్తాడు. వీడు గుర్తుండిపోతాడు. వీడు అంటే మీరు అన్నారు చూడండి, మీరు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్ గురించి డిస్కస్ చేస్తే దాన్ని ముక్కలు చేసి పీసులుగా వేరువేరుగా కావాల్సినట్టుగా రాశారు, అంతే తప్పనిచ్చి. అయితే నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు ఇంత జర్నలిస్టులుగా సార్, ఆ చిన్న రీసెర్చ్ వుడ్ మేక్ మై లైఫ్ ఈజీ సార్. I didn't talk about I didn't talk against commercial cinema. I didn't talk against any actor or director. I didn't disrespect any film. I was discussing about an aspect of a film on a woman's day. That's it, sir. దాన్ని చాలా రకాలుగా అంటే ఎందుకు అంత యాంప్లిఫై చేశారనేది కూడా నాకు తెలియదు. ఎందుకు జరుగుతుంది నాకు నిజంగా ఒక ఆయన చాలా సహాయపడ్డాడు. నాకు అప్పటికి అర్థమయ్యేది కాదు అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఈ మీడియా మార్కెటింగ్ స్పేస్ అనేది ఎట్లా ఉంటుంది నాకు ఇవన్నీ తెలియదు. నాకు సినిమా తీయడం తెలుసు, జనాల్ని అలరించడం తెలుసు. ఒక ఆయన ఒక పిఆర్ఓ ఫోన్ చేసి నాకు ఈ రోజు నుంచి 15 రోజులు ఫోన్ ఎత్తమాకండి, ఫోన్ అసలు తీసుకోమాకండి, ఎటైనా వెకేషన్కి వెళ్ళిపోండి అని అన్నారు. ఎందుకంటే అలా ఉండబోతుంది అని అన్నారు. అలా ఉండబోతుందని ముందే తెలిస్తే అంటే అదేంటి అన్న, మంచిగా స్ట్రక్చర్ గీసి ఒక వెన్ డయాగ్రామ్ గీసి ఇంత అవ్వాలి అని చెప్పేసి అసలు అది సార్ బేసిక్లీ అంతా వక్రీకరించబడింది. ఇంతటి అంటే నాకు జర్నలిజం నాకు చాలా ఇష్టమైన జాబ్. నాకు ఒకవేళ నేను ఫిల్మ్ మేకర్ అవ్వకపోయి ఉంటే కనుక జర్నలిస్ట్ అయ్యండి. ఒకవేళ నేను జర్నలిస్ట్ అయి ఉంటే కనుక ఓ ప్రశ్న అడిగే ముందు అసలు ఆ చిన్న పీస్ కాదు సార్ చూసి